జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస. జై శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ తారీఖు అమ్మ ఎలా ఉండబోతుంది, ఈ ఫస్ట్ వెళితే నెక్స్ట్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఇయర్ మారిపోతుంది. అమ్మ కలర్స్ గురించి వాటి గురించి నేను మీకు చెప్తాను. అయితే డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది, ఏంటి, ఏం పళ్ళు పట్టుకెళ్ళాలి, ఏం నివేదన చేయాలి, ఏంటి అన్నది చెప్తాను. అలాగే మనకు వచ్చేటప్పటికి చాలామంది అడుగుతున్నారు, అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అనేసి. డిసెంబర్ 14-15 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. సరే, పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి, చక్కగా రీజనబుల్గా ఇస్తున్నారు. అయితే మనకి డిసెంబర్ 1 తారీఖు నుంచి జనవరి 1 తారీఖు వరకు ఎలా ఉంటుంది అని అంటే, ఎలా ఉంటుంది, మనం చేసుకుంటే బాగుంటుంది, చేసుకోకపోతే బాగోదు, అంతే కదండి. అయితే ఈ నెల వచ్చేటప్పటికి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే సాధ్యమైనంత మట్టికి బాగుండే పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. బాగుంటుంది కాబట్టి స్వామిని ఇంకా వేడుకున్నాం అనుకోండి, చక్కటి అదృష్టాన్ని, చక్కటి సంపదల్ని మనకి ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇయర్ వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఉపద్రవాలు, కొన్ని ఇబ్బందులు, చాలామంది కుటుంబాల్లో చాలా రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కోలుకోని దెబ్బలు తగులుతాయి. కానీ మనకేంటి అంటే మన బాలాజీ అని మనం ఏ రకంగా మనం ఇది చేస్తున్నామో, మన బాలాజీ మనల్ని రక్షిస్తూ ఒక రకంగా చెప్పాలంటే చాలా మట్టుకి అందరూ సుఖంగా సంతోషంగా ఉంటున్నారు. అయితే ఏం చేయడం వలన అంటే చిన్న పరిహారాలు చేసుకుంటాం వల్లనే ఆ తండ్రి మనల్ని అనుగ్రహిస్తున్నారు. అయితే ఏం చేయాలి, 1 తారీఖు కానీ మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్త, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అయితే ఏం చేయాలంటే ఆ వేళ మనకి ఇంచుమించుగా 11 వరకు మీకు అమావాస్య ఉంది. అయితే ప్రొద్దుటే లేచి చక్కగా స్నానం అది చేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఏం చేస్తారంటే మీరు స్వామివారికి శనగలు నైవేద్యం పెట్టండి. అంటే ముందు రోజు నాడు శనగలు నానబెట్టుకుని శనగలు నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి స్వామివారికి ఏం చేస్తారంటే మహాలక్ష్మి అష్టకాన్ని ఒక 3 సార్లు, వెంకటేశ్వర స్వామి అష్టకాన్ని ఒక 3 సార్లు చదువుకోండి. మీరు ఏది మనకి ఇంట్లో ఈ శనగలు నివేదన చేసి సరిపోయింది. మీకు ఇక్కడ అయిన తర్వాత మీకు కుదిరితే గనక స్వామివారికి పువ్వులు ఏ పువ్వులతోటైనా సరే అర్చన చేసుకోవచ్చు, అమ్మకి అర్చన చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు సాయంత్రానికి వచ్చేటప్పటికి మనకు అమావాస్య వెళ్ళిపోతుంది. సాయంత్రం కంపల్సరిగా ఎవరైనా సరే గో సంరక్షణకు కానీ గోవులున్న ప్లేస్కి కానీ వెళ్ళండి. ఏది ఈ సంవత్సరంలో అంటే డిసెంబర్ 1 వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేది మనకి జనవరి, మళ్ళీ ఇయర్ మారిపోతుంది. కాబట్టి ఉన్న కష్టాల్లోంచి మనం బయటపడి మనం ఒక రకంగా చెప్పాలంటే శీఘ్రంగా బయటకు రావాలి అని అంటే మనల్ని కాపాడే భగవంతుడు అంటే సాక్షాత్తు స్వామివారైనా, స్వామి కానీ అమ్మ కానీ గోవుల్ని ఆరాధించి గోవుల్ని పూజించే వాళ్ళని నేను శీఘ్రంగా కరుణిస్తాననేసి భగవంతుడు గీతలో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మనం ఏం చేయాలి 1 తారీఖున అంటే చక్కగా అరటిపళ్ళు తీసుకోండి. అరటిపళ్ళు తీసుకుని గో సంరక్షణకు కానీ గోవులున్న ప్లేస్కి వెళ్ళి మీ ఇష్టం, మీరు 4 ప్రదక్షిణాలు చేస్తారా, 9 చేస్తారా, 27 చేస్తారా అన్నది చెయ్యండి. చేసిన తర్వాత మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలనేసి చక్కగా ఎన్నైతే అరటిపళ్ళు పట్టుకెళ్తున్నారో ఆ అరటిపళ్ళు చక్కగా అక్కడ ఉన్న గోవులన్నిటికీ పెట్టేయండి. ఓకే, పెట్టుకున్న తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే అరటిపళ్ళే పట్టుకెళ్ళండి. ఓకే, ఇలాగా మీరు అక్కడికి వెళ్ళి గో సంరక్షణలో కూర్చునైనా సరే గోవిందనామాలు చదువుకోండి. లేదు అని అనుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళైనా సరే అక్కడ కూర్చుని మీరు 4 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చుని చక్కగా గోవిందనామాలు చదువుకోండి, చాలు. ఒక రకంగా చెప్పాలంటే 1 తారీఖున మీరు ఇలా గనక చేసినట్టయితే
చక్కటి అదృష్టం మీకే చెప్తారు. ఎందుకంటే మనకి డిసెంబర్ వచ్చిందంటే అన్నీ ఖర్చులేనండి. ఎలా ఉంటాయి అని అంటే చూడండి, ధనుర్మాసంలో ఉంటాము. ఫస్ట్ తారీఖు పిల్లలకి బట్టలు అనుకుంటుంటారు, కొత్త బట్టలు అంటుంటారు. తర్వాత అది కొంచెం ఎదురుకి వెళ్ళేటప్పటికి మనకి భోగి, సంక్రాంతి, తర్వాత కనుము ఎంతో సంతోషంగా చేసుకుంటాం. అందులోనూ ధనుర్మాసంలో కళకళలాడుతూ గొబ్బెమ్మలు పెట్టుకుని ఆడపిల్లలు అయితే చక్కగా పట్లంగాలు ఇవి కట్టుకుని ఎంతో సరదాగా తిరుగుతుంటారు కదా. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఖర్చులు. అందులోనూ రైతుకి పంటంతా ఇంటికి వచ్చి పొలాల్లో కష్టపడి ఉండటం అనేది కూడా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఖర్చుతో కూడుకున్న పనే. అయితే మరి ఖర్చులకి డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ తండ్రి ఆ అమ్మకి చెబితే ఆ అమ్మ మనకి ఇస్తుంది. ఈ తండ్రి సైగ చెయ్యాలి మనకి ఇమ్మని, లేకపోతే మనకు రావు. ఓన్లీ అమ్మనే పట్టుకుని అమ్మ నువ్వు నాకు ఇవ్వు, అమ్మ నాకు కావాలి, అమ్మ నాకు ఈ డబ్బులు కావాలంటే ఇవ్వదమ్మ. స్వామిని పట్టుకోవాలి. స్వామి నామం ఎక్కడైతే పలుకుతారో, ఎక్కడైతే జపించి స్వామి గురించి బాగా చక్కగా చెప్పుకుంటూ స్వామి లీలలు చెప్పుకుంటారో అక్కడ అమ్మ ఉంటుందంట. అమ్మతో పాటు స్వామి ఉంటారంట, వింటారంట. ఆయన లీలలు ఆయనే వింటారంట. అలాగే స్వామి గురించి చెప్తుంటే అమ్మ చక్కగా వింటదంట. విని ఆ టైంలో మనం ఏమన్నా అడిగామనుకోండి ఈజీగా ఇచ్చేస్తుందంట. కాబట్టి మనకి ఖర్చులకు డబ్బులు కావాలన్నా ఏం కావాలన్నా మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఆ తండ్రి మనకి ఇవ్వాల్సిందే, ఇప్పించాల్సిందే. కాబట్టి మీరు ఫస్ట్ తారీఖున ఇంట్లో శనగలు పెట్టండి. ఇంట్లో శనగలు, అరటిపళ్ళు పెట్టుకోండి. తర్వాత గుడికి వెళ్ళినప్పుడు మాత్రం అరటిపళ్ళు పట్టుకెళ్ళి ఆవుకి పెట్టండి. తర్వాత స్వామివారి నివేదనకి చేయండి. మీరు ఇంట్లోనైనా ఇంట్లో వెంకటేశ్వర స్వామి అష్టకం, లక్ష్మీదేవి అష్టకం చదువుకోండి. తర్వాత గో సంరక్షణలోనేమో ఏం చేస్తారంటే గోవిందనామాలు చదువుకోండి. గుళ్ళో కూడా గోవిందనామాలు చదువుకోండి. చాలు. ఈ నెలంతా మీకు పుష్కలంగా శుభ్రంగా, ఒక రకంగా చెప్పాలంటే ఏ లోటు లేకుండా గోవిందుడు మీకు పుష్కలంగా కురిపిస్తాడు. కాబట్టి కురిపించాలని, సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కనుక కావాలి అని అనుకుంటే డిసెంబర్ 14, 15 తారీఖుల్లో నేను ఉంటాను. కొంచెం తక్కువగా లిమిట్గా ఇద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. జై శ్రీమన్నారాయణ.